పవన్ కళ్యాణ్ గారు తన తిరుమల పర్యటనలో అనూహ్యంగా తన రెండో భార్య అంటే రేణు దేశాయ్ గారి కుమార్తెతో పాటు తన మూడో భార్య కుమార్తె, ఏం పేరు వాళ్ళ మూడో భార్య పేరు, అన్నా లెజినోవా, ఆ మేడం గారి అంటే పవన్ కళ్యాణ్ గారికి తన మూడో భార్యకు కలిగిన సంతానమైనటువంటి అమ్మాయి పేరు ఏదో ఉంది, ఆ అమ్మాయిని కూడా తీసుకొని వచ్చారు. అండ్ ఆ అమ్మాయి క్రిస్టియన్ కాబట్టి ఈ డిక్లరేషన్ పత్రాల మీద సంతకం పెడుతూ ఉన్నట్లు ఆ వీడియో అంతా బాగా రికార్డ్ చేయించుకొని పబ్లిక్లోకి వదిలేరు. అంటే రాజకీయం, కానీ ఈవెన్ ప్రతిదీ రాజకీయమే చేస్తూ ఉన్నారు. దేవుని ప్రసాదాన్ని చివరికి ఆయన చెప్పే సనాతన ధర్మం అన్నీ కూడా రాజకీయం కోసమే వాడుతూ ఉన్నారు. ఇది కూడా అలాగే వాడారు. అంటే ఎవరికైనా ఏమనుకోవాలి, అదిగో పవన్ కళ్యాణ్ వాళ్ళ కూతురు మైనర్ కాబట్టి పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఇచ్చారు. అంటే ఇప్పుడు జనాలు ఏమనుకోవాలని, ఈ సుప్రీంకోర్టు ఈ వాయింపులు ఇవన్నీ డైవర్షన్ చేసేకి జగన్ ఇవ్వలేదు చూడు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు అని చెప్పి అనుకోవడం కోసం. సో మరి అది డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ ఆలోచన కాదు, ఎందుకంటే ఆయన కేవలం ఆస్థాన నటుడే కాబట్టి. అది మైట్ బి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కావచ్చు, లేదు అంటే అంతకంటే పెద్ద ఢిల్లీ పెద్దలు ఉన్నారు కదా ఆయన అధిష్టానం పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళ ఆలోచన కావచ్చు. సరే, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, ఈ వ్యవహారమే పవన్ కళ్యాణ్కి బూమ్రంగ్ అయిందా అనే విధంగా కూడా నెట్టింట చర్చ జరుగుతూ ఉంది. ఎందుకని రకరకాలుగా ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఒక హిందూ అయినప్పుడు సనాతన ధర్మం ప్రకారం హిందువు తండ్రికి సంబంధించినటువంటి కులము మతమే బిడ్డలకు కూడా వస్తుంది. మరి పవన్ కళ్యాణ్ హిందూ అయితే బిడ్డలకి ఎందుకు రాలేదు అని. అంటే మరి పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు చెప్పినట్టు బాప్టిజం తీసుకున్నాడా? ఆయన హిందూ అనేది కేవలం నాటకం మాత్రమేనా? సో వాళ్ళ కూతురు తరపున ఈయన కూడా డిక్లరేషన్ సంతకం పెట్టేశాడా అని చెప్పి కొందరు, ఇంకా మరికొందరు కూడా గర్వాపసి అంటూ ఉంటారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారికి పుట్టిన పిల్లలనే సనాతన ధర్మం పాటించేలా చేయలేకపోతే ఇక ఈయన ఏంది ధర్మాన్ని పాటించేది, ఈయన ఏంది ధర్మాన్ని కాపాడేది అని ఇటువంటి చర్చలు ఎక్కువ జనంలో జరుగుతూ ఉన్నాయి. సో తన రాజకీయం కోసం శ్రీవారిని, తిరుపతి లడ్డూను, తిరుమలను వాడుకుంటున్నారు. ఈ డిక్లరేషన్ కూడా రాజకీయం కోసం వాడుకుంటే అది కూడా పవన్ కళ్యాణ్ గారికి బూమరంగ్ అయినట్లే ఉంది. ఇప్పటికీ జనసేన క్యాడర్ మొత్తుకుంటున్నారు, తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు. దాన్ని వాళ్ళ కొడుకు లోకేష్ గారితో కాకుండా పవన్ కళ్యాణ్ గారితో ఈ విధమైన నాటకాలు ఏంచి పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు తీసుకొచ్చి ఎరిపాప చేసేటట్లు చేశారు అని చెప్పి జనసేన అభిమానులు ట్విట్టర్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఆ విషయంలో సుప్రీంకోర్టు వాయించిన తర్వాత నేషనల్ వైడ్ అన్ని భాషల్లో పవన్ కళ్యాణ్ వాయిస్తున్నారు చంద్రబాబు గారితో కలిపి. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఈ డిక్లరేషన్ రాజకీయాన్ని ముందుకు తెచ్చి ఆ సుప్రీంకోర్టు వాయించడానికి అసలు తగ్గిద్దాం అనుకున్నారు. బట్ ఇది కూడా పవన్ కళ్యాణ్కి చాలా ఎక్కువ బూమరంగ్ అయినట్లే కనిపిస్తూ ఉంది. మరి నాకు అర్థం కాదు, చివరికి వేసే వేషము, నడిసే నడక, దేవుడు, మతము, ప్రసాదం, తిండి అన్నీ రాజకీయం చేస్తారు. జనాలకు అవసరమైనవి తప్ప మిగిలిన అన్ని రాజకీయం చేస్తారు. అయ్యా, అసలు దీనివల్ల జనాలు నాశనం కదా. జనాలు కూడా ఆలోచించుకోవాలి, ఎవరు కపట నాటక సూత్రధారులు ఎవరు, కపట నాటక పాత్రధారులు ఎవరు అని.